మొదటి వచనం చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము చాలా యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరేం చేయాలట, తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఈ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు అనెను. హల్లెలూయా. అందరూ ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ఆదాము దేవునితో మాట్లాడుతున్నాడు, ఆదాముకు దేవునికి మధ్యలో ఒక మంచి సహవాసం సంబంధం ఉంది. కానీ సాతాను అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా, ఈ ఫలాలు నువ్వు తినకూడదా, ఈ ఫలాలను తింటే ఏం జరుగుతుంది అని అంటే దేవుడు నిజమైన దేవుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు, దేవుడు మనిషిని అర్థం చేసుకునేవాడు, దేవుడు మానవుని సహకరించేవాడు. అలాంటి మానవుని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే, మానవుని దేవుని యొక్క నమ్మకత్వం మీద అనుమానం కలిగించాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడి మీద సాతాను అవ్వకు ఏం కలిగిస్తాన్ని? అనుమానం కలిగిస్తాన్ని. తినద్దు అన్న పండు అంటే, మీరు ఈ చెట్ల ఫలంలో అన్ని ఫలాలు తినండి, కానీ ఒక ఫలాలు మాత్రం తినకండి అని చెప్పినప్పుడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల జీతము మరణము, ఆ మరణము మనిషిని నాశనానికి తీసుకెళ్తుంది. మానవునికి స్థితిగతులు ఎందుకు ఇంత ఘోరమైన అఘోరంలాగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు మానవుడు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాడు? ఎందుకు మానవుడు దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాడు? ఎందుకు మానవుడు పాపానికి పరిగెత్తుతున్నాడు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విషయాలు మనము చూసుకుందాం. మానవుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తినద్దు అన్న పండు తిన్న తర్వాత, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏ పని అయితే చేయొద్దన్నామో ఆ పని చేస్తాం మనం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ పని అయితే చేయొద్దని చెప్తావో ఆ పని ఖచ్చితంగా చేసి చూపిస్తాము. అది సైతాను పని. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు ఇక్కడ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం పాస్టర్ గారు చదవాలిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడితో సహవాసం కలిగిన ఈ ఆదాము అవ్వలు, దేవుడితో మాట్లాడుతున్న ఈ ఆదాము అవ్వలు, దేవుడితో మంచి సంబంధాన్ని కలిగిన ఈ ఆదాము అవ్వలు, దేవుడితో అధికారాన్ని పొందుకున్న ఈ ఆదాము అవ్వలు, దేవుడి దగ్గరలోకి వెళ్ళి స్వేచ్ఛగా గడపగలిగిన ఈ ఆదాము అవ్వలు స్వేచ్ఛను కోల్పోయారు, సహవాసాన్ని కోల్పోయారు, సంబంధాన్ని కోల్పోయారు, మాట్లాడే విధానాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఏమైతున్నారంటే దేవుడికి దూరం అయ్యారు. అంటే మానవుని సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడైపోయాడు. జీవిస్తున్న మానవుడు ఏమయ్యాడు? చచ్చిన వాడు. హల్లెలూయా. 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 యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులయ్యారు. దేవుడి
సంబంధులు ఇప్పుడు అపవాది సంబంధులు అయ్యారు. అయ్యా, మానవాళు సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అంటే ఏం పోగొట్టుకున్నారంటే దేవుడితో సంబంధాన్ని, దేవుడితో సహవాసాన్ని. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయారు. జీవిస్తున్న వారు చనిపోయారు. అంతేకాదు, ఇంకో గొప్ప మాట ఏంటంటే అపవాది సంబంధులుగా మారిపోయారు. అవునా కాదా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అపవాది సంబంధులు అయ్యారు. అపవాది సంబంధులు. అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? దొంగతనం చేయడకు, నరహత్య చేయడకు, నాశనం చేయడానికి, పాప జీవితంలోకి తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. మానవుడు ఏమైపోయాడంటే అపరాధిగా అయిపోయాడు. అపరాధిగా కావడం కాదు, సాతాను సంబంధుడయ్యాడు. ఇప్పుడు దేవుడి సంబంధి సాతాను సంబంధి అయ్యాడు. ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించేవాడు సాతాను గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండేవాడు అపవిత్రంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు నీతిగా బ్రతికేవాడు అనీతిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు అన్యాయం చేయని వాడు అన్యాయం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడి సంబంధి ఎవరి సంబంధిగా మార్చబడ్డాడు? అపవాది సంబంధిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందరూ ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా చెప్తున్నారు. హల్లెలూయా. అపవాది సంబంధిగా అయిపోయాడు. ఇంకేమైపోయాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. అయ్యా, మొదటి మాట ఏం చెప్తున్నారంటే మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయారు. దేవుని సహవాసాన్ని కోల్పోయారు. అంతేకాదు, దేవుని సంబంధులు ఇంకేమైపోయారంటే అపవాది సంబంధులు అయ్యారు. అంతేకాదు, దేవుని కాని వారికి వీరు దాసులై బ్రతుకుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాని వారికి వీరు దాసులు అవుతున్నారు. అందరికి చూడండి ఒకసారి. చెట్టు దేవుని సృష్టి దేవుడా? చెప్పండి. చెట్టు దేవుని సృష్టి దేవుడా? ఆకాశం దేవుని సృష్టి దేవుడా? భూమి దేవుని సృష్టి దేవుడా? మనకు అర్థమైతే లేదు. దేవుని సృష్టిని దేవుళ్ళు చేసేస్తున్నారు. దేవుని సృష్టిని దేవుళ్ళు చేయడమే కాదు, మానవత్వాన్ని మంటలే కలిపేసి పాపంతో జీవిస్తున్నారు. కారణం ఏందో తెలుసా? ఆదాము అవ్వలు చేసిన తప్పు. మరి ఏం కోల్పోయారంటే, మొదటిగా అపరాధముల చేత చచ్చిన వారైపోయారు. రెండవదిగా అపవాది సంబంధులయ్యారు. మూడవదిగా ఏ దేవుని ఆరాధించాలో ఆ దేవుని ఆరాధించకుండా వారు ఏం చేయాలంటే దెయ్యానికి వారు దాసులుగా అయిపోయారు. వారి దాసత్వం అంటే దేవుళ్ళు కాని వారికి వారు దాసులు అయిపోయారు. అప్పుడేమంటారు పిల్లారా? ఈ మాట గొప్ప మాట. నాకు ఇష్టమైన మాట ఏంటంటే ఇక్కడ ఏమంటుందంటే దేవుని కాని వారికి వారు దాసులు అయిపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి చదవండి. జీవిత కాలమంతయు మరణ భయం చేత వింటున్నారా? జీవిత కాలం అంతయు మరణ భయం. ఇంట్లోనే నమ్మలేము, బయటలోనే నమ్మలేము, బంధువులను నమ్మలేము, రక్త సంబంధులు నమ్మలేము, అన్నదమ్ములను నమ్మలేము. కానీ దేవుడు ప్రభువైన యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అలాంటి పాపం దాసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. మానవుడు ఏం కోల్పోయాడు అంటే అపరాధముల చేత, పాపముల చేత దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని సంబంధాన్ని కోల్పోయాడు. దేవునికి ఆరాధించేవారు దేవుని దాసులుగా ఉండేవారు వీరు దయ్యానికి దాసులుగా మారిపోయారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొంద. అందరూ పాపం చేసిపోయారు. ఇప్పుడు హల్లెలూయా. మొదటి మాట చెప్పాను, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైపోయారు.
అంతేకాదు అపవాది సంబంధులయ్యారు, అంతేకాదు దేవుని కాని వారికి వారు దాసులైపోయారు, అంతేకాదు అందరూ ఏం చేశారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమకు దూరంగా ఉన్నారు. ఇది మహిమను కోల్పోయిన మానవుడు, సహవాసము కోల్పోయిన మానవుడు, సంబంధాన్ని కోల్పోయిన మానవుడు, దేవునికి దాసులుగా ఉండే మానవుడు పాపానికి దోసులుగా అయిపోయాడు. ప్రేమందేవి బిడ్డలారా, ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపంగా మారిపోయింది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మానవుడి స్థితి ఎట్లుంది మరి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మానవుడి స్థితి గురించి, మానవాళి స్థితి. మొదటి మాట చెప్పాను, మానవుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. రెండవ మాట, మానవుని స్థితిగతి ఎలా మారిపోయింది పాపం వల్ల ప్రవేశించిన తర్వాత. చదవండి. భూమి నిరాకారంగా శూన్యంగాను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మానవుని యొక్క స్థితిగతులు పాపము చేయడం వల్ల మానవుని స్థితిగతులు ఏమైపోయాయంటే భూమి నిరాకారంగా అయిపోయింది, శూన్యంగా అయిపోయింది, అంధకారంతో నింపబడ్డది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలోకి భూమి పరిస్థితి మారిపోయాది. అంతేకాదు 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము తలంపులలోని. చూసినారా ఏం జరిగిందంటే భూమి అంటే మానవుని యొక్క స్థితి ఏమైపోయిందంటే భూమి నిరాకారంగా మారిపోయింది, భూమి శూన్యంగా మారిపోయింది, భూమి మీద అంధకారం వచ్చేసింది. అంతేకాదు నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది, వారి హృదయం యొక్క తలంపులోని ఊహయు అంతయు చెడ్డదిగా మారిపోయింది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మన మదనపల్లి గురించి తెలుసు కదా మీకు. ఇద్దరు అక్క చెల్లెలను భార్య భర్తలు ఇరువురు కలిసి ఏం చేసిళ్ళు, చంపేశారు. చెల్లెకు చూడండి అంటే పునర్జన్మ అంటుంది. నేను చచ్చిపోయిన తర్వాత కుక్కలాగనో పందిలాగనో లేకపోతే పిల్లిలాగనో లేకపోతే మంచి ఏనుగులాగనో నక్కలాగనో పుడతాననే ఒక ఆలోచనలోకి వచ్చి మానవుని యొక్క చెడుతనము, మానవుని యొక్క స్థితిగతులు మారిపోయాయి. ఏం ఆలోచిస్తున్నాడంటే ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత మంచి పని చేస్తే లేక మంచి మంచి పావురం లాగనో లేకపోతే మంచి పశువులాగనో మంచి పక్షిలాగనో నేను జన్మిస్తాననే ఆలోచనలోకి వచ్చి ఆ చెల్లెను ఏం చేసిందో తెలుసా, ఆ డంబోల్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసే డంబోల్ తీసుకొని చంపేస్తే ఆమె చనిపోయింది. తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు మంచి కాలేజీలో ఉన్నవారు, తల్లిదండ్రులు మంచి గొప్ప కార్యం చేస్తున్నారు, మంచి ప్రిన్సిపల్, కాలేజీకి ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా మూఢనమ్మకాల్లో పడిపోయి ఏమంటున్నాడు, మనిషి యొక్క ఊహ అంతయు తలంపులోని ఊహ అంతయు చెడుతో నిండి ఉన్నది. ఆమేన్, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊహ అంటే మనం ఇతరులను ప్రేమించినంతగా అంత ప్రేమ మనకు రాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఇతరులను ప్రేమించినంత ప్రేమ మనకు వాపసు రాదు. మనం ఇతరుల గురించి ఆలోచించినంత ఆలోచన మానవుడి యొక్క స్థితిగతులు మారిపోయాయి. ఎందుకో తెలుసా, మానవుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాడు. అంతేకాదు అపవాది సంబంధులయ్యాడు, అంతేకాదు దేవుడికి కాని వాళ్ళకు దాసులైపోయారు, అంతేకాదు అందరూ పాపం చేసి దేవుడికి దూరంగా బ్రతకడం ప్రారంభించారు. మానవుడి యొక్క స్థితిగతి ఏమైపోయిందంటే భూమి నిరాకరమైపోయింది, భూమి శూన్యమైపోయింది, భూమి అంధకారం చేత నింపబడ్డది. ఆ మనిషి యొక్క జీవితము ఏమైపోయిందంటే మొత్తం వారి ఊహంతా కానీ చెడుతో నింపబడ్డది. ఆమేన్, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మదనపల్లిలో ఆ చిన్న పాపను చంపేసిండు, వాళ్ళ అక్క చంపేస్తే మళ్ళీ పెద్ద కూడా ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళ తల్లిదండ్రులను బాగా ప్రేరేపించి ఇద్దరు కలిసి తన బిడ్డను కూడా చంపేసిండు, పెద్ద బిడ్డను కూడా చంపేసిండు. మీకు అర్థం కావాలి,
మానవుని యొక్క స్థితి ఆలోచన ఏమైంది? నేను కన్నానే, నేను పెంచానే, నేను గొప్ప వ్యక్తిగా చేశానే, వాడు పెంచాలి, ఒక గొప్ప వ్యక్తిగా ఒక వ్యక్తికి వస్తా వివాహం చేయాలనే ఆలోచన పోయి ఏదో మూఢనమ్మకాల కోసము తన సొంత పిల్లల్ని చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎవరి నమ్మకం అని అర్థం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అందరూ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం జరిగిందండి? మొదటి మాట చెప్తున్నాను, మనిషి భూమి అంతా నిరాకారం అయిపోయింది, శూన్యమైపోయింది, చీకటిమయమైపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. వారి ఊహ, వారి తలంపులన్నీ భయంకరమైన ఆలోచిస్తున్నారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? హలో హల్లెలూయా అందరూ చెప్పండి, హల్లెలూయా. హృదయము చాలా ఘోరమైనది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఆమె చెప్తామా? చెప్పండి గట్టిగా ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హృదయము ఘోరంగా వ్యాధి గలది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే 70 పిల్లల వాక్యం ఏమని చక్కని మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, అయ్యా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు లోకంలో ఎవడును లేడు. హల్లెలూయా చెప్తామా? చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. హృదయం ఘోరమైన మోసం చేస్తుంది. మానవుని స్థితి, దేవుడితో సహవాసం చేసేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవునికి దాసుడుగా ఉండేవాడు, దేవునితో ముచ్చటించేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవునితో సలహా తీసుకునేవాడు, దేవునితో అన్ని పోగొట్టుకున్న తర్వాత మానవుని స్థితి భూమి నిరాకారమైపోయింది, భూమి శూన్యమైపోయింది, భూమి అగాధ జలములపై అల్లాడుచున్నది. అంతేకాదు మానవుని యొక్క హృదయము బహుఘోరంగా చెడిపోయింది, అంతరంగం కూడా చెడిపోయింది. అంతేకాదు ఇక్కడ ఏమంటారు అంటే, వాడి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది హృదయంతో మోసం చేసేవారు లోకంలో ఉన్నారు, బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చక్కటి మనం రాయబడినదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏమైపోయాడు? సమస్తము భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. అంతేకాదు ఘోరంగా నరుల చెడుతనము బాగా ఎక్కువైపోయింది. అంతేకాదు మనిషి యొక్క హృదయము ఘోరంగా మారిపోయింది. అంతేకాదు మనిషి ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు మానవ స్థితి ఏమైపోయింది? ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అందరూ చెప్పండి, హల్లెలూయా. అందుకోసం మీద ఏమంటున్నాడంటే, ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్త మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీరు భారంలో ఉన్నారు. కొన్నిసార్లు భారాన్ని మోసి 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 ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు ఏం చేయలేక పిచ్చర్లు అయిపోతారు. చెప్పి 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 చెప్పకుండా కూడా అది అర్థం కాకుంటే ఆ భారము మోయలేక వారు ఏమైపోతారంటే వారు పాపములు పడిపోతారు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్నారు. భూమి నిరాకారం అయిపోయింది, శూన్యమైపోయింది, అగాధ జలములపై అల్లాడుచున్నది. అంతేకాదు మనిషి యొక్క పాపము చెడుతనము బహు ఎక్కువ అయిపోయింది. అంతేకాదు హృదయము ఘోరంగా మారిపోయింది. అంతేకాదు ప్రయాసపడిపోతున్నాడు మానవుడు ఇప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. బ్రతకాలంటే ప్రయాసం. తెల్లారితే ఎలా బ్రతకాలి, తెల్లారితే ఎలా జీవించాలి, తెల్లారితే ఎలా కట్టాలి, తెల్లారితే ఎలా పరిస్థితులు, తెల్లారితే రోగం నుండి ఎలా బాగుపడాలి, ఎలా అంటే ఈ ప్రయాసంతో బాధపడుతున్నా మానవుడు. ఇంకో మాట చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 46వ వచనం.
ఇంకా ఎంత ఘోరంగా పరిస్థితి మారిపోయిందో చూద్దాం. 1వ అధ్యాయం 46వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 36 చదువు 31 బలవంతులు సారపీచు వలె నుందురు, వారి పని అగ్నికణము వలె నుండును. బలవంతులు నారపీచు వలె నుందురు, వారి పని అగ్నికణముల వలె నుండును. ఆత్మవాడెవడును లేక వారు వారి పనియు బొత్తిగా కాలిపోవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ ఏముందంటే యాక్చువల్లీ పాపిస్ట్ జనమా, దోషబారితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఏమైపోయాడంటే మనిషి పాపిస్ట్ అయిపోయాడు, మనిషి దోషబారితులైపోయారు, మనిషి దుష్ట సంతానంగా మారిపోయారు. ఎందుకో తెలుసా? ఆజ్ఞను మీరడం వల్ల కలిగిన కొన్ని నష్టాలు చెప్తున్నాను. ఏమంటున్నాడంటే ఇంకా ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవాలి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కామ వికారములను, మత్సరమును, దైవ దూషణను, హాంభావమును, అవివేకములు వచ్చును. ఇప్పుడు ఏమైపోయిందంటే మరి ఆలోచన కూడా మారిపోయింది. ఫస్ట్ భూమి నిరాకరణ అయిపోయింది, రెండవది మనిషి చెడిపోయాడు, మూడవది హృదయం ఘోరంగా మారిపోయింది, నాలుగవది ప్రయాసపడుతున్నాడు, ఐదవది పాపిష్ఠమయ్యాది, దుష్ట సంతానమయ్యాది, ఏడవది ఇంకొక మాట ఏంటంటే దుష్ట ఆలోచనలు వచ్చాయి. దొంగతనం చేయాలనే ఆలోచన, హత్య చేయాలనే ఆలోచన, లోపం చేయాలనే ఆలోచన, చెడుతనం చేయాలనే ఆలోచన మానవులోకి వచ్చింది. మత్సర పడుతున్నాడు, దైవ దూషణ కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గుడికి పోతే వస్తుంది, వాళ్ళని మమ్మల్ని పిలిచిందా, వాళ్ళని మాకు కంకణం కట్టిల్లా, మేము ఎందుకు ప్రార్థనకు పోవాలి? నేను చెప్తున్నాను, ఇది అహంకారంతో కూడిన మాటలు. ఈ మనిషి స్థితి ఎందుకు ఇట్లా మారిందంటే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం ప్రవేశించడం వల్లనే ఆలోచన మారిపోయింది. ఆలోచన మారిపోవడం వల్లనే దొంగతనం, వ్యభిచారం, లోపం, మత్సరం, చెడుతనము, అంతేకాదు దైవ దూషణ కూడా చేస్తారు. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తాను, మా అప్పుల దగ్గర ఉంటాయి, మా అప్పులు ఏమైనా తీరుతానయా? మేము ఎందుకు గుడికి రావాలి, మేము ఎందుకు చర్చికి రావాలి, మేము ఎందుకు ప్రార్థనకు రావాలి? రాకుండా ఉన్నోళ్ళను కూడా దేవుడు ఏం చేసింది తెలుసా? ఒక్కసారి తీసి పారెత్తే ఇంకా జీవితంలో ఎప్పుడూ బాగుపడదు. దేవుని దగ్గరికి ఎందుకు పోవాలనే ప్రశ్న నీకు వచ్చిందంటే అహంకారం వచ్చిందని అర్థం. అవునా కదా? చెప్పండి, అవునా కదా? హల్లెలూయా అమ్మా, అవునా కదా? అహంకారం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనిషిని గౌరవించడం, మనిషిని గౌరవించడం. నీ కళ్ళు ఎప్పుడు కప్పిపోతాయో తెలుసా? నీలో పాపం పెరిగినప్పుడు, నీలో ఈ లోక సంబంధమైన ఆలోచనలోకి వచ్చినప్పుడు ఏమైందంటే మనిషి స్థితిగతులు మారిపోతున్నాయి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోపల నుండి వచ్చేది, హృదయంలో నుండి వచ్చేది అపవిత్రం చేస్తుందట. బయట నుండి వచ్చేది, హృదయంలోకి వెళ్ళేది అపవిత్రం చేయదు. నీ హృదయంలో నుండి బయటికి వచ్చేది మాత్రమే మనిషిని అపవిత్రం చేస్తుంది. వాక్యం ఏమని బోధిస్తుంది? 2 విషయాలు చెప్పాను. మొదటి మాట, ఆజ్ఞను మీరడం వల్ల కలిగిన ఏమేమి కోల్పోయాడో చెప్పాను. ఆవిడ ఏమైపోయాడంటే అపరాధముల చేత చచ్చిపోయాడు. దేవుని సంబంధి, దేవుడితో సహవాసం ఉన్నవాడు దేవుడితో సంబంధాన్ని తెప్పుకున్నాడు. దేవుడు ఆరాధించేవాడు
దేవునికి దాసులుగా ఉన్నవాడు వేరే దేవులకు ఆరాధిస్తున్నారు. అంతేకాదు ఇంకో మాట ఏం చెప్పినంటే మానవుని స్థితి ఎలా మారిపోయిందంటే భూమి నిరాకారం అయిపోయింది, భూమి శూన్యమైపోయింది, భూమి చెడిపోయింది. అంతేకాదు హృదయము మనిషి యొక్క ఘోరమైన పాపాలు చేయడం వల్ల భారమైపోయింది. మనిషి హృదయం ఘోరమైపోయింది, పాపిష్టి జనమైపోయాడు, దుష్ట ఆలోచనలు వచ్చేసాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా అందరూ చెప్పండి, హల్లెలూయా. ఎంతో మందిని నేను చూశాను దేవుని సన్నిధిలోకి వస్తే ప్రార్థన చేసుకుని ఆరాధించి దేవునికి దూరంగా ఉన్నవారు ఒక్కరు బాగుపడడం చూడలేదు. దేవుని సన్నిధికి రావడం ఎంత ఆశీర్వాదకరమో మనకు అర్థం కావాలి. ఇంకో మాట చదువు, ఆదికాండం 3వ అధ్యాయం 16-19 వచ్చి చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. చూడండి, హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేశాడు? ఎలా మానవ స్థితి అయిపోయింది, భూమి ఘోరంగా అయిపోయింది. అంతేకాదు ఘోరమైన ఆ హృదయము అన్నిటికంటే నరుల చెడుతనము ఎక్కువైపోయింది, హృదయము ఘోరం అయిపోయింది, దుష్ట ఆలోచనలు వచ్చాయి. అంతేకాదు సంతాన విషయంలో ఏమంటున్నాడంటే నువ్వు ప్రయాసపడి గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను. వింటున్నారా? హల్లెలూయా. ఆజ్ఞను మీరడం వల్ల గర్భంలో నుండి వచ్చే బిడ్డ నువ్వు కన్నప్పుడు నీ వేదన ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను. ఇంకేమన్నాడు? వేదనతో పిల్లలు కందువు, భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంతేకాదు ఆయన ఆదంతో నువ్వు భార్య మాట నేను నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు తిన్నావు కాబట్టి ఏమైపోయిందట? అమ్మ ఏమేమి శపించబడ్డది? నేల శపించబడ్డది. భూమి నిరాకారం అయిపోయింది, మనిషిలోకి చెడుతనం పెరిగిపోయింది, హృదయం ఘోరం అయిపోయింది, మనిషి ప్రయాసపడుతున్నాడు, మనిషి తలపులు దుష్ట తలపులు వచ్చేసాయి, మా సంతాన విషయంలో కూడా వేదన పెరిగిపోయింది. అంతకంటే ఘోరమేంటో తెలుసా? భూమి శపించబడ్డా. ఏమంటావు? ఏం చేస్తావంట? నువ్వు సత్యదాకా ఆ పంట తింటావు. ఆ పంట తినాలంటే నువ్వు కష్టపడాలి. ఇంకేమంటున్నాడు సార్? ఇంకో 19 వచ్చింది. అది ముళ్ళ తుప్పలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. నువ్వు నేల నుండి తీయబడ్డావు, మళ్ళీ ఎక్కడికి పోతావు? మళ్ళీ మాట్లాడు. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు, నిజముగా మనం ఎట్లా వచ్చామో మనం మట్టిలోకి అట్లనే పోతాం. మట్టిలోకి పోయే మనిషికి ఎంత అహంకారము, మట్టిలోకి పోయే మనిషికి ఎంత ద్వేషము, మట్టిలోకి వెళ్ళే మనిషికి ఇంత కోపము. అర్థం చేసుకోవాలి మానవుని యొక్క స్థితిగతి ఏమైపోయింది. దుష్ట ఆలోచనలు వచ్చాయి, సంతాన విషయంలో శ్రమలు ఎక్కువయ్యాయి, అదేవిధంగా భూమి శపించబడ్డాది. అంతకంటే ఘోరమైందో తెలుసా? నీ చెమట కార్చి నువ్వు అన్నం తింటావు, ఇంకే కాదంటే నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి మళ్ళీ ఎక్కడికి పోతావు? మట్టిలోకి పోతావు. మాట్లాడేటోళ్ళు మట్టిలో పోయేటప్పుడు మాట్లాడతారా? వాళ్ళు అంతే మొత్తం బంగారంలో పోయేటప్పుడు మాట్లాడతారు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? వాళ్ళు అంతే ఎక్కడికి వెళ్ళి మాట్లాడతారు? ఓ బంగారంలో పోయినట్టు మాట్లాడతారు, లేకపోతే మేడగదికి పోయినట్టు మాట్లాడతారు, లేకపోతే ఓ మంచి ప్యారడైజ్ లో పోయినట్టు మాట్లాడతారు. ఏమంటే నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కాబట్టి మట్టిలోకి పోతావు. మానవత్వాన్ని కలిగి ఉండాలి. మానవత్వాన్ని చంపేసి సొంత కూతుర్లను చంపేశారు. వింటున్నారా?
అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, మనిషి జాగ్రత్త, బహు జాగ్రత్త. ఈ తాయితాలు కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి, ఈ చేతులు పిచ్చుకుంటే వాళ్ళ దగ్గరికి, ఆ తర్వాత ఈ ఊదేసిన వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోయి మన మనస్థితిని మార్చుకోవాలి. అవునా కాదా? తప్పనిపిస్తుంది ఎవరికైనా? హల్లెలూయా. ఎబ్రియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు కూడా చదవగా. చదువు 9వ అధ్యాయం ఎక్కడ వచ్చాను? మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత అమ్మ మనిషి స్థితి ఏమైంది? భూమి నిరాకరం అయిపోయింది. మనిషి స్థితి ఏమైపోయింది? వింటున్నారా? మనిషి స్థితి నిరాకరం అయిపోయిన మనిషి యొక్క పాపము పెంచి మీరిపోయాడు, ప్రయాస పెడుతున్నాడు. ప్రయాస పడడమే కాదు, హృదయం ఘోరమైపోయింది. హృదయం ఘోరమైపోవడం కాదు, దుష్ట ఆలోచనలు వచ్చాయి. దుష్ట ఆలోచనలు రావడమే కాదు, సంతాన విషయంలో కూడా నష్టపోయాడు. సంతాన విషయంలో నష్టపోవడమే కాదు, ప్రయాస పడుతున్నాడు. ప్రయాస పడమే కాదు, భూమి శమించబడ్డాది. భూమి శమించబడమే కాదు, కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అంతేకాదు, ఏ భూమిలో నుండి తీయబడ్డావో ఆ భూమిలోకి చేర్చబడతావు. అందరు చచ్చిన తర్వాత తీర్పు తీర్చబడుతుంది. అంటే మనిషి పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ మనిషి అందరు చచ్చిపోవాలనేది ఎవరి కాన్సెప్ట్ మీకు తెలుసా? కాలేయం పోతే కాలేయం పెడుతున్నాం, గుండె పోతే గుండె పెడుతున్నాం, కళ్ళు పోతే కళ్ళు పెడుతున్నారు. అర్థమవుతుందా? కానీ మనిషి చచ్చిపోతే మళ్ళీ బ్రతికిస్తున్నారా? ఏ దేవుని దగ్గర నుంచి తీసుకోబడ్డావో, ఏ మట్టిలో నుండి తీయబడ్డావో మళ్ళా మట్టిలోకి నువ్వు వెళ్ళవలసి వస్తుంది. తీర్పు దేవుని దగ్గర ఉంటుంది. ఉన్నంత కొంతకాలమైనా పర్వాలేదు, కొంతకాలమైనా పర్వాలేదు, నమ్మకంగా నీతిగా బ్రతికి చచ్చిపోదాం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మరి ఏమని చెప్తున్నాడు? దేవుడు చెప్తానండి, అసలు దేవుడు మానవుని యొక్క స్థితి ఏం చెప్పాను? మానవుడు సమస్తాన్ని కోల్పోయాడు అని చెప్పాను. రెండవది, మానవుని యొక్క స్థితిగతులు చాలా మారిపోయాయని చెప్పాను. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే క్రీస్తు దగ్గరికి వస్తేనే పరిష్కారం. క్రీస్తు దగ్గరికి వచ్చేవాడికి మృత్యు ఉండదా? మరణం ఉండదా? ఉండదా? మరణం ఉంటది, కానీ అనంతకాల జీవితంలో మనం వెళ్ళిపోతాం. బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు పునర్జన్మ ఉంటది, నువ్వు పిల్లి లెక్కనో, కుక్క లెక్కనో, పంది లెక్కనో, ఆవు లెక్కనో, ఎద్దు లెక్కనో పుడతావు అని ఎక్కడ లేదు. చచ్చిపోయిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆమేన్ చెప్తలేదు? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మాట, దేవుని దగ్గరికి వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మానవుడు చెడిపోయాడు, మానవుడు హృదయం చెడిపోయింది, మానవుడు ప్రయాసపడుతున్నాడు, మానవుడు దుష్ట ఆలోచనలో ఉన్నాడు, మానవుడు సంతాన విషయంలో ప్రయాసపడుతున్నాడు, మానవుడు వల్ల భూమి శమించబడ్డది, మానవుడు మళ్ళీ తిరిగి భూమిలోకి వెళ్ళవలసి వస్తుంది. దేవుడు చెప్తున్న సమాధి ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ సమస్య అన్నిటికీ పరిష్కారము దేవుడు ఇస్తాడు. ఆమేన్. నా సమస్యకు పరిష్కారం దేవుడు. చెప్పండి గట్టిగా. నా దుష్ట ఆలోచనలు పోవునుగాక, నా అహంకారం పోవునుగాక, నా శాపం పోవునుగాక. చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ పోవాలంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే. యేసయ్య దగ్గరికి రావాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదవాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువా తానే ఒక సూచన మీకు చూపును,
ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవుని చేరే ఏకైక మార్గం క్రీస్తు. అందరూ చెప్పండి, దేవుని చేరే ఏకైక మార్గము క్రీస్తు. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే క్రీస్తే మార్గము. యేసు ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఈరోజు నీకు నాకు సరి అయిన సమాధానము దేవుడు చెప్తున్నాడు. ప్రయాసపడుతున్నావా? నా దగ్గరికి రా. ఘోరమైన హృదయంతో ఉన్నావా? నా దగ్గరికి రా. ఇంకేం చేస్తున్నావు? శపించబడినదా నీ భూమి? నా దగ్గరికి రా. ఇంకేమన్నా దుష్ట ఆలోచనలు వస్తున్నాయా? నువ్వు నా దగ్గరికి రా. నేను నీకు విశ్రాంతినిస్తాను. నేను పరలోక రాజ్యానికి వారసురాగా చేస్తాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దుష్ట ఆలోచనలు పోవుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దుష్ట ఆలోచనల్లో దేవునికి వ్యతిరేకంగా ఏ మాత్రం మాట్లాడకండి. ఒక్కరోజు ప్రార్థన పోకపోతే ఏంది? ఈరోజు ఒక్కరోజు దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే ఏంది? ఈరోజు దేవుని దగ్గరికి పోకపోతే ఏమైనా అవుతుందా అనే ఆలోచనలను రాకుండా దేవుడిలో మనం గడపడం చాలా అవసరం. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మానవుడు సమస్తాన్ని కోల్పోయాడు. మానవుడు సమస్తాన్ని కోల్పోయాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయాడు. దేవుని సంబంధి సాతాను సంబంధిగా మారిపోయాడు. దేవునికి దాసుగా ఉండేవాడు దయ్యానికి దాసుగా మారిపోయాడు. అంతేకాదు దేవుని అందరూ పాపం చేశారు, పాపములు పడిపోయారు. మానవుడి స్థితిగతి భూమి నిరాకారంగా ఉంది. నరుల చెడుతనం ఎక్కువైపోయింది. అంతేకాదు ప్రయాసపడుతున్నాడు. పాపి సుజనమైపోయింది. దోషబాధితమైన జనులు అయిపోయింది. ఓ దుష్ట సంతానంగా మారిపోయాడు. దురాలోచనలు వచ్చాయి. చారత్వం గురించి, నరహత్య గురించి, లోభముల గురించి, చెడుతనం గురించి ఆలోచిస్తున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడే ఆ పరిస్థితి ఆజ్ఞను వీరడం వల్ల సంతానం విషయంలో కష్టమైపోయింది. భూమి క్షమించబడాలి, కష్టపడి పనిచేయాలంటే ఆలోచిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక పరిష్కారం ఇస్తున్నాడు. యేసే మార్గము. ఆయన లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ప్రభా నీ సన్నిధికి వస్తున్నాడు. నీ సన్నిధిలో ప్రభా. అవును ప్రభా. అందరూ ఒకసారి హృదయం చేసుకొని ప్రార్థన చేయండి. ఎవరు కళ్ళు తిరగకుండా. నీకు దుష్ట ఆలోచనలు వస్తే ప్రభా దుష్ట ఆలోచనలు నేను విడిపించాడు దేవా. పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు ఆలోచనలు నేను విడిపించాడు దేవా. అపవిత్రంగా ప్రయాసపడుతున్నాను, ప్రయాసం విడిపించండి దేవా. నా జీవితం అంతా శాపగ్రస్తంగా మారిపోయాది. శాపగ్రస్తమైన జీవితం నుండి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మందుగా నీకు వేలాదిస్తున్నా. నా జీవితంలో ప్రభువా సహవాసం కోల్పోయాను దేవా. నీతో మాట్లాడడం కోల్పోయాను ప్రభువా. నీ సన్నిధికి రావాలనే ఆలోచనని దుష్ట తలపులు వస్తున్నాయి ప్రభా, తీసివేయి ప్రభా అని ప్రార్థన చేయండి. యేసు శక్తి కలిగిన నామములో ఎవరైతే బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఒంటరితనంలో ఉన్నారు, ఎవరైతే వారి స్థితిగతి మారిపోయాయో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో అయినా వారిని దీవించండి. వారికి జీవితాలు మారుగాక, వారి కుటుంబాలు మారుగాక, వారి పరిస్థితులు మారుగాక, వారి వేదన, వారి శోధన తొలగిపోవుగాక. యేసు నామములో నీ కార్యం జరిగించండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న బిడ్డలందరూ దీవించండి. ఎవరైనా ప్రభా అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ప్రభా ఆపదలో ఉన్నారో, ఎవరైతే ప్రభా కరోనా ఇబ్బందులు పడిపోయారో, ఎవరైతే క్యాన్సర్ రోగం చేత బాధపడుతున్నారో, HIV ద్వారా బాధపడుతున్నారో, ఎవరైతే ప్రభా అవమానంలో ఉన్నారో, ఎవరైతే అప్పులలో ఉన్నారో, ఎవరైతే సంతానం లేక జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభా శ్రమల గుండా వెళ్తున్నారో, యేసు శక్తి కలిగిన నామములో శ్రమలన్నీ తొలగిపోవుగాక. ఈ కార్యం జరిగించండి. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను.